మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా వెనుకొండ దగ్గర అయితే ఉన్నాం. మనం మనతో పాటు అయ్యప్ప స్వాములు ఎవరైతే నర్సాపేట నుంచి శబరిమల వరకు సైకిల్ యాత్ర చేస్తున్నారు అయ్యప్ప భక్తులు, వాళ్ళ సైకిల్ యాత్ర ద్వారా ఇప్పుడు శబరిమల వెళ్తున్నారు. వాళ్ళ అనుభవాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శబరిమల సైకిల్ యాత్ర బయలుదేరామండి. ఈ రోజు 11వ తారీఖు బయలుదేరాము. 10 రోజులకి మేము శబరిమల సైకిల్ యాత్ర కంప్లీట్ చేస్తాము. నర్సాపేట నుంచి 2 స్వాములు, అదేవిధంగా మా గురుస్వామి పవిడిపాడు నుంచి 20 స్వామి, ఆయన మా గురువు గారు 30సారి, అదేవిధంగా 4 సార్లు పాదయాత్ర, 2 సార్లు సైకిల్ యాత్ర చేశారు మా గురువు గారు. అదేవిధంగా సాతులూరు నుంచి 2 స్వాములు, అదేవిధంగా మరి తుని నుంచి ఒక స్వామి మా కోసం ఒంగోలులో వెయిట్ చేస్తున్నారు. మేమందరం కలిసి ఈ నైట్ ఒంగోలు పోయి ఒంగోలులో స్టే చేసి రేపు అందరం బయలుదేరుతాము. కరెక్ట్గా 10 రోజులు, ఈ రోజు నుంచి 10 రోజుల్లో మేము శబరిమల సైకిల్ యాత్ర మేము కంప్లీట్ చేసుకుంటాం. స్వామియే శరణమయ్యప్ప. ఇదే మొదటిసారా ఇంత ముందు కూడా ఎలా? నేను 2009లో ఒకసారి చేశాను స్వామి, 2017లో చేశాను, 2024 స్వామి. ఇది 3వ సంవత్సరం సైకిల్ యాత్ర సార్. ఇది ఎప్పుడు ఈ మూడోసారి సైకిల్ యాత్ర. రామాది ఇంత ముందు వెళ్ళినప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ ఉన్నాయా, లేదంటే ఎంత సాఫీగానే జరిగింది? స్వామి దయండి. అయ్యప్ప అనుకుంటే వెళ్తే సాఫీగా ప్రయాణం జరిగిపోతా ఉంటా. దీనివల్ల ఎవరు ఇబ్బంది పడేది ఏమీ ఉండదు. స్వామియే శరణమయ్యప్ప అనుకుంటే సంకల్పం ఉంటే ఎంత శబరిమల మన పాదయాత్ర కానీ సైకిల్ యాత్ర కానీ ఎన్నో మంది, వేల మంది స్వాములు ఇలా పాదయాత్ర చేసుకుంటా వెళ్తున్నారు. ఆ యొక్క అయ్యప్ప స్వామి దయ ఉంటే సాఫీగా ఏ అడ్డంకాలు లేకుండా వెళ్ళిపోతా ఉంటా. అదే పాదయాత్ర అయితే 45 రోజులు, 45 నుంచి 55 రోజులు నడుస్తారు. సైకిల్ యాత్ర అయితే 10 రోజుల నుంచి 12, 11, 9 అలా ఎవరి యొక్క శక్తి అయ్యప్ప ఇచ్చిన ఆ శక్తిని పొంది నడుస్తూ ఉంటారు. అదేవిధంగా అయ్యప్ప దయ ఉంటే ఎవరికి ఏమీ ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణం సాగిపోతా ఉంటుంది. స్వామియే శరణమయ్యప్ప. చూసుకున్నట్టయితే మీరు ఇది అసలు సైకిల్ మీద అయ్యప్ప స్వామి యాత్రకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? ఇది మీ దృఢ సంకల్పం, లేదంటే ఏదైనా మంచి జరగాలని చెప్పేసి ఏదన్నా మీ వ్యక్తిగతంగా ఏదన్నా? స్వామి దయ వల్ల 1 సంవత్సరం అనుకున్నది జరిగింది. ఎప్పటి నుంచి అప్పుడు ఫస్ట్ సారి వెళ్ళాను, అదే విధంగా 2వ సారి జరిగింది, అదే విధంగా ఇప్పుడు 3వ అనుకున్నాం కూడా స్వామి సంకల్పంతోనే మళ్ళీ ఇది అనుకుని ఈ సైకిల్ యాత్ర మేము ప్రారంభించాం. మీరు శబరిమల దగ్గరికి వెళ్ళారు, 30 పడి స్వామి 30 సార్లు దీక్ష తీసుకున్నారు స్వామి. పౌడిపాడు నుంచి శబరిమల అయ్యప్ప స్వామికి 4 పాదయాత్రలు, 2 సైకిల్ యాత్రలు, 1 బైక్ యాత్ర చేస్తున్నాం స్వామి. మేము గత 6 బయలుదేరాం స్వామి. ఈరోజు స్వామి శరణమయ్యప్ప.